హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆంధ్ర మగ్గమస్ ఏలూరు నియర్ విజయవాడ అండి. ఈరోజు కొన్ని బ్రైడల్ బ్లౌజెస్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈ అమ్మాయివి హెవీ వర్క్స్ ఉన్నాయండి. మన దగ్గర సింపుల్ వర్క్స్ కూడా చేయించుకున్నారు. మొత్తం 20 బ్లౌజెస్ మన దగ్గర చేయించుకున్నారండి. హెవీ శారీ కూడా చాలా హెవీ అండి. దాంట్లో పికాక్ ఒకటి వచ్చిందండి. పికాక్ విత్ ఫ్లవర్ అనమాట అండి. ఆల్ ఓవర్ డిజైన్ టిష్యూ, ఫుల్ టిష్యూ శారీ అనమాట అండి. దీనికి వాళ్ళు ఇలాగ కావాలి, పికాక్ వచ్చేటట్టు కావాలని అడిగారు. బ్యాక్ నెక్లో నెట్ ఇచ్చామన్నమాట అండి. నెట్ ఆల్ ఓవర్ వర్క్ విత్ జర్దోసి అనమాట అండి. ప్లస్ నాట్స్, మొత్తం నాట్స్ అన్నీ కూడా చాలా దగ్గరగా వేస్తూ జర్దోసి తోటి ఫిల్అప్ చేసామన్నమాట అండి పికాక్ని. ఇదంతా ఫ్లవర్ వర్క్ కూడా జర్దోసి అనమాట అండి. హ్యాండ్కి కూడా ఇలాగా ఫుల్ జర్దోసి వర్క్ అనమాట అండి. పికాక్స్ ఇస్తూ ప్లస్ కట్ వర్క్, హ్యాండ్ చివర కట్ వర్క్ ఇచ్చాము. ఫ్రంట్ కూడా ఇలాగ కట్ వర్క్ ఇచ్చి ఆల్ ఓవర్ వర్క్ అనమాట అండి. దీని శారీకి టెజల్స్ ఇచ్చామన్నమాట అండి. మస్టర్డ్ కలరు మెరూన్ తోటి విత్ ముత్యం పూసలతోటి కూడా ఇచ్చామన్నమాట అండి. టెజల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట అండి. ఇది నెక్స్ట్ ఆరెంజ్ శారీ అనమాట అండి. ఇది కూడా చాలా హెవీ శారీ అనమాట అండి. హెవీ శారీకి ఇందులో వచ్చిన బ్లౌజ్ తోటే వాళ్ళు చేయమన్నారు. క్రీమ్ కలర్ బ్లౌజ్ మీద బ్యాక్ నెక్ ఇలా కటింగ్ కావాలని అన్నారు. నెక్ షేప్ ఇట్లా కావాలని అడిగారు. నెక్ చుట్టూరా వర్క్, హ్యాండ్కి మటుకు ఇట్లాగా మరీ హెవీగా వద్దు, సింపుల్గా చూసి వేయమని అన్నారండి. ఇట్లాగా డిజైన్ బార్డర్ని హైలైట్ చేస్తూ పైన ఇట్లాగా హ్యాంగర్స్ లాగా ఇచ్చామన్నమాట అండి. ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్ వర్క్ అన్నమాట అండి. నెక్స్ట్ ఈ శారీ వైలెట్ అండి. వైలెట్ శారీకి ప్యూర్ డార్క్ కలరు రా పట్టు వైలెట్ తీసుకుని దానికి వర్క్ చేయమని అడిగారు. శారీ అంతా కూడా స్కాలప్ వేయించుకున్నారు, స్కాలప్ బార్డర్ వేయించుకున్నారండి. ఈ బ్లౌజు బ్యాక్ నెక్ కూడా అలాగే స్కాలప్ కటింగ్ వచ్చేటట్టు నెక్ ఇచ్చి హ్యాండ్కి బార్డర్ అనమాట అండి. శారీలో వచ్చిన బ్లౌజ్లో వచ్చిన బార్డరు దానిపైన ప్లెయిన్లో వర్క్ చేసామన్నమాట అండి. ఈ శారీ కలర్ బీడ్స్ తోటి జర్దోసి తోటి కలర్ పూస లైట్ గోల్డ్ జర్దోసి అనమాట అండి. చాలా లుక్గా ఉందన్నమాట అండి. ఫ్రంట్ నెక్ ఎల్ షేప్ కూడా కట్ వర్క్ అనమాట అండి. కట్ వర్క్ వచ్చేటట్టు ఇచ్చాము. నెక్స్ట్ ఇది మెంతి కలరు గ్రీన్ శారీ అనమాట అండి. ఇది మహానటి శారీ లాగా చాలా అందంగా ఉందండి. శారీ చాలా లుక్గా ఉందండి. యాంటిక్ పీస్ లాగా ఉంది. ఈ బ్లౌజ్కి వాళ్ళు చాలా సింపుల్గా అడిగారండి. వర్క్ అనేది కుందన్స్ తోటి వర్క్ అడిగారు. సో కుందన్స్ తోటి నెక్ షేప్ డిఫరెంట్గా ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క షేప్ ఇచ్చుకుంటూ వచ్చాను అనమాట అండి. హ్యాండ్కి కూడా చాలా సింపుల్గా కావాలని అడిగారు. ఇలాగ సింపుల్గా వర్క్ కుందన్స్ తోటి కావాలని అన్నారు. నెక్స్ట్ ఇది వైలెట్ అండ్ సపోటా కలర్ శారీ విత్ సిల్వర్ బార్డర్ అనమాట అండి. సిల్వర్ జరీతోటి సపోటా వైలెట్ కలర్. దీనికి ఈ కలర్ లైట్ బ్లూయిష్ కలర్ అనమాట అండి. ఆ కలర్ దానికి బ్లౌజ్కి వాళ్ళు కాలర్ నెక్ అడిగారు. కాలర్ నెక్ కూడా చాలా సింపుల్గా వర్క్ కావాలి, ప్లస్ అది హైలీ లుక్గా ఉండాలి. కట్ వర్క్ ఇచ్చి హ్యాండ్కి కూడా చివర స్కాలప్ ఇచ్చి చిన్న బుట్ట పెట్టామన్నమాట అండి హ్యాండ్కి. నెక్స్ట్ ఇది తలంబ్రాల్ శారీ అనమాట అండి. తలంబ్రాల్ శారీ కూడా వాళ్ళు కట్ వర్క్ కావాలని అడిగారు. నెక్ షేప్ డిఫరెంట్గా అనమాట అండి. ప్రతి బ్లౌజ్కి డిఫరెంట్గా షేప్స్ ఇచ్చుకుంటూ వచ్చాను అనమాట అండి. ఇది ఇట్లాగా దీంట్లో అంతా కూడా నాట్ వర్క్, లవంగం మొక్క వర్క్ అనమాట అండి. ముత్యం పూస జర్దోసి వర్క్ తోటి వర్క్ చేసామన్నమాట అండి. హ్యాండ్ అంతా జరీ బార్డర్ ఇచ్చి చివర బార్డర్ అనమాట అండి, కట్ వర్క్ బార్డర్. అండ్ దట్టు ఇంకా చాలా శారీస్ ఉన్నాయన్నమాట అండి. ఇవన్నీ చూపించాలని అంటే కూడా అవ్వట్లేదు అనమాట అండి. చిన్నదన్నమాట అండి. నా బ్లౌజ్ చూడండి. ఇది అంతా కూడా కచ్ వర్క్ అనమాట అండి. కచ్ వర్క్ బిళ్ళలు ఇచ్చి దానికి మగ్గం వర్క్, మిర్రర్ అంతా కూడా మగ్గం వర్క్ తోటి చేయించుకున్నాను అనమాట అండి. ఈ బ్లౌజ్ కూడా ఎలా ఉందో చిన్న కామెంట్ చేస్తూ బ్లౌజ్ వెనకాలంతా కూడా రౌండ్ నెక్ ఇచ్చి
మిర్రర్ వర్క్ ఇచ్చానండి. ఈ బ్లౌజ్ కూడా ఎలా ఉందో చిన్న కామెంట్ చేస్తూ మీకు ఎలాంటి ఆర్డర్ అయినా కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.